హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించి మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగ తరువాతే వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు వస్తాయి. దీనినే శయనేకాదశి, హరివాసరం, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తప్పగా తినాలి అని పెద్దలు చెబుతారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు ఆయన తిరిగి మేల్కుంటారు. ఈ 4 నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు అయిన ద్వాదశి నాడు ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.